రేపటి నుండే 2024-25 విద్యా సంవత్సరం మొదలు కాబోతోంది. దానికోసం ప్రభుత్వ పాఠశాలలు కూడా సర్వంగా సుందరంగా ముస్తాబాయి. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి గౌట్ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్ లోపల మనం ఉన్నాం. చూడొచ్చు రేపు స్కూల్స్ రీఓపెనింగ్ నేపథ్యం లోపల కూడా స్కూల్స్ లోపల పూర్తి స్థాయి లోపల ఏర్పాట్లు చేశారు. వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఇబ్బందులు కలగకుండా కూడా ముందస్తుగానే ప్రభుత్వము సూచనలు చేసిన నేపథ్యం లోపల అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా స్కూల్స్ అని కూడా ముస్తాబు చేసి పిల్లల రాక కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక ప్రభుత్వ స్కూల్స్ను బలోపేతం చేస్తాము, అదేవిధంగా నాణ్యమైన విద్యను అందిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం లోపల ఆ స్థాయిలో ఆ దిశగా ప్రభుత్వ స్కూల్స్ పనిచేయాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా రావడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈసారి కార్పొరేట్ కళాశాలను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతూ పూర్తి స్థాయి లోపల అన్ని రకాలైనటువంటి వస్తువులు కల్పించే విధంగా ఈసారి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇక రేపు రీఓపెనింగ్ నేపథ్యం లోపల కూడా అడ్మిషన్స్ స్కూల్స్ లోపల అడ్మిషన్స్ కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి హెచ్ఎం ధర్మయ్య గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎట్లా ఉంది అడ్మిషన్స్, ఎట్లా జరుగుతున్నాయి? అడ్మిషన్స్ ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఒక 19 అడ్మిషన్లు పూర్తయినాయి. మాకు అడ్మిషన్స్ బాగా ఇబ్బడిమబ్బడిగా వస్తున్నాయండి. ఇక్కడ ఒక కార్పొరేట్ పాఠశాల స్థాయిలో ఈ పాఠశాల ఉంది. ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మేజర్గా నీటి వసతి లేదు. రెండోది స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు. క్లాసులు 10 క్లాసులు ఉంటే 7 మందే ఉన్నారు టీచర్స్ ప్లస్ ఒక హెడ్ మాస్టర్. ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఉన్నతాధికారులు కొంచెం బడి మీద దృష్టి పెట్టి మాకు సరిపోని స్టాఫ్ కనుక ఇస్తే మేము ఇంకా కూడా పిల్లల్ని ఎక్కువ తీసుకుంటాం. ఇప్పుడు ప్రతి క్లాసులో 50కి పైన పిల్లలు ఉన్నారు. ఇంకొక 5-6 మందిని కూడా ప్రతి క్లాసులో ఎక్కువ తీసుకొని పిల్లలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్ని అడ్మిషన్లు వచ్చినా తీసుకుంటున్నాం. అడ్మిషన్లు అయితే ఆపట్లేదు, కానీ స్టాఫ్ కూడా ఇస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన సార్. మొత్తంగా గత అకాడమిక్ ఇయర్ లోపల ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, డ్రాప్ అవుట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు విద్యార్థులు స్కూల్స్ ప్రతిరోజు వచ్చి చదువుకుని ఉన్నత విద్యను అందించే విధంగా వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి, సలహాలు? గత సంవత్సరం మా దగ్గర ఓవరాల్ స్ట్రెంత్ 1st to 5th 403 మంది విద్యార్థులు. అందులోకి వెళ్ళి ఈ సంవత్సరం 5th క్లాస్ కంప్లీట్ చేసి 105 మంది విద్యార్థులు బయటికి వెళ్ళడం జరిగింది. ఒక 13 మంది విద్యార్థులు 4th క్లాస్ చదువుతూ రకరకాల గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. థర్డ్ లిస్ట్ పెడితే కూడా ఇంకా ఏమైనా ఒకరిద్దరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు గురుకులంలో రావడానికి మా టీచర్సు తమ వంతు సహాయంగా క్లాస్కు సంబంధం లేకపోయినా కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ శ్రద్ధ తీసుకొని చెప్పడం వల్ల వాళ్ళకు రకరకాల గురుకులాల్లో సీట్లు రావడం జరిగింది సార్. ఇంకా ఈసారి కూడా ఎక్కువ మంది పిల్లల్ని రెసిడెన్షియల్ వైపు పంపించి వాళ్ళు ఉన్నత చదువులు చదువుకునేటట్టుగా మా వంతు కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈసారి ప్రభుత్వ పాఠశాలలు ప్రైమరీ కానీ హై స్కూల్స్ కానీ పూర్తిగా నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పించాలంటూ కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. ఆ దిశగా మీకు ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా స్కూల్స్ లోపల ఏర్పాట్ల విషయం లోపల? ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ అయితే మాకు ప్రభుత్వ పరంగా కానీ ఉన్నతాధికారుల నుంచి కానీ ఏమీ రాలేదు. రాకపోయినప్పటికీ కూడాను రేపు రీఓపెనింగ్ కనుక మేము అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాము. పాఠశాల శుభ్రం చేయించడం. మాకు ఇంకా మేజర్ సమస్య ఏంటిదంటే స్కావెంజర్ లేకపోవడం అనేది చాలా దుర్భరమైన విషయం. 400 మంది విద్యార్థులు కనీసం 3 సార్లు వెళ్తారు. అది మరి కొంచెం చేయడానికి ఒక మనిషి ఉంటే చాలా బాగుండేది. ప్రస్తుతానికైతే టీచర్సే తలా కొంత కాంట్రిబ్యూషన్ వేసుకొని ఒక మనిషిని పెట్టించి ప్రస్తుతం చేయిస్తున్నాము. మరి అన్ని వసతులు కల్పిస్తాము అనే ఆలోచన చేసే దిశలో ఒక స్కావెంజర్ని ఇస్తే చాలా ఉత్తమోత్తంగా ఉంటుంది అనేది మా ఆలోచన. పిల్లలకు సంబంధించి బుక్స్ కానీ ఇతర మెటీరియల్స్ కానీ అందుబాటులో ఉన్నాయా ఇప్పుడు? ఈరోజు తీసుకుంటామంటే ఈరోజు బుక్స్ వస్తాయి, యూనిఫామ్స్ కూడా ఈరోజు వస్తాయి. రేపు పిల్లలకు అందించే ప్రయత్నం చేస్తాం. రేపు పిల్లలకు అందుతాయి అవి. ఇది మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్స్ కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు పేరెంట్స్ 5th క్లాస్ సంబంధించిన స్టూడెంట్స్ అడ్మిషన్ కూడా ప్రస్తుతం ఇక్కడ ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే విధంగా రేపు రీఓపెనింగ్ నేపథ్యం లోపల పిల్లలంతా కూడా ప్రభుత్వ స్కూల్స్ వైపు కొంత ఈసారి ఎక్కువ మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పేరెంట్ ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, ఈ ప్రభుత్వ స్కూల్ అడ్మిషన్ కోసం ఎందుకు దీన్ని ఎంచుకోవడం జరిగింది? సార్ నా పేరు స్వప్న సార్. ప్రైవేట్ స్కూళ్ళలో ఏంటి సార్ మొత్తం దందా అయిపోతుంది సార్. అంటే స్టడీ లేదు సార్, అక్కడ నాలెడ్జ్ లేదు. టీచర్స్ ప్రైవేటులో చదువుకొని మనం పిల్లలు బాగా చదువుతాం, మనం పేరెంట్ కేరింగ్ అనేది లేకుండా మనం గవర్నమెంట్ స్కూళ్ళలో అంటే కేరింగ్ ఉంటుందో లేదో అని భయపడి ఇన్ని రోజులు చిన్న పాపలు కదా మనం చూసుకోలేము అనే పరిస్థితిలో భయపడి ప్రైవేట్లో వేస్తాం సార్. కానీ అక్కడ స్టడీ ఉండట్లేదు, నాలెడ్జ్ లేదు, డిసిప్లిన్ కూడా లేదు, ప్లే గ్రౌండ్ కూడా లేదు సార్ పిల్లలకి ఆడుకోవడానికి. గవర్నమెంట్ ఇంత సదుపాయం ఉన్నప్పుడు నిన్న వచ్చి చూసాం సార్ మేము.
చాలా బాగా అనిపించింది సార్. మా పిల్లలు మేము కూడా చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లో చదివి డిగ్రీ కాన్సల్ మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చేసాం సార్. మేము చిన్నప్పటి నుండి చదువుకున్నాం. మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఒక మంచి ఎక్కడైనా పిల్లలు చదువుకోగలిగితే ఎక్కడున్నా ఏ స్కూల్లో చదువుకున్నా వాళ్ళ నాలెడ్జ్ అనేది మంచి ఉపాధ్యాయులు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఉన్నారు. వాళ్ళ నాలెడ్జ్ అనేది మా పిల్లలకి ఇవ్వాలనే సంకల్పంతో మేము ఈ స్కూల్లో అడ్మిషన్ చేస్తున్నాం సార్. చాలా బాగుంది సార్. మాకు హెడ్ మాస్టర్ కూడా చాలా చెప్పారు ఇదివరకు. గత సర్కార్ కంటే కూడా ఈసారి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదా ఉంటుంది. నిజంగా ఆ మాట మీద నమ్మకం ఉందా? అందుకే ప్రభుత్వ పాఠశాల రేపు వస్తున్నారు. సార్ నమ్మకం ఉండే కదా సార్. ఈ రోజు అడ్మిషన్ తీసుకొని వచ్చాము. మా పాప ఇప్పుడు 5th క్లాస్, 4th క్లాస్ స్మైల్ డిజీ స్కూల్లో చదివారు. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇయర్లీ 30,000 35,000 సార్. మా మధ్యతరగతి కుటుంబాలు పేదరికంలో ఉండి మేము చేస్తున్నది రెంట్కే ఉంటాం సార్. మేము అంటే ఓన్ హౌస్ లేకుండా రెంట్కు ఉండి ఇటు అంటే జాబ్ చేసి పిల్లల స్కూల్ ఫీజు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. ఇంత మంచి స్కూల్ ఉండి ఇప్పుడు మంచి డెస్క్లు కూడా ఉన్నాయి, మంచి డిజిటల్ రూమ్స్ ఉన్నాయి. అంటే వీళ్ళకి మంచి సదుపాయాలు గవర్నమెంట్ అంటే సదుపాయాలు ఇస్తున్నప్పుడు మా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలని సార్. గవర్నమెంట్ చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా మంచి ఇప్పుడు సార్ అన్నట్టుగా మనకు ఇప్పుడు వేకెంట్ టీచర్స్ కూడా ఉండాలి సార్ కంపల్సరీ. ఇప్పుడు సెక్షన్స్ వైజ్లో కూడా టీచర్స్ కూడా అవైలబుల్ ఉంటేనే సార్ వాళ్ళకి కూడా బర్డెన్ తగ్గుతుంది. మా పిల్లలు కూడా వీళ్ళ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పాప ఏం పేరు? నీ పేరు? భవ్యశ్రీ లక్ష్మి. ఎట్లా ఉంది స్కూల్? చూసావు కదా ప్రభుత్వ స్కూల్, ఇది ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా ఉందా? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది వరకు ఎక్కడ చదువుకున్నావు? స్మైల్ డిజీ స్కూల్. ప్రైవేట్ స్కూల్లోనా? ఓకే. ఇక్కడ మరి గవర్నమెంట్ స్కూల్ కదా, మంచిగా అనిపిస్తుందా? మంచిగా చదువుతావా? ఇక్కడ కూడా బాగా చదువుతావా? ఫస్ట్ క్లాస్ వస్తుంది. చెప్పు. ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఓకే. చూసాం, ఇది ప్రైవేట్లో చదువుతున్న పిల్లలు కూడా పేరెంట్స్ అందరూ కూడా ఈసారి ప్రభుత్వ పాఠశాలపై మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఈసారి ప్రభుత్వ పాఠశాల లోపల పూర్తి స్థాయి లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అయితే ప్రభుత్వము ఈసారి మొదటిగా లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మనం ఉన్నటువంటి ఈ ప్రైమరీ స్కూల్లో చూస్తేనే డిజిటల్ క్లాసులతో పాటు కూడా క్లాస్ రూములు కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. పూర్తిగా ఒక డిజిటల్ క్లాసులో వాళ్ళకు బోధన కూడా అందిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు. ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్స్ను తలదన్నే విధంగా కూడా మనం ఆ డిజిటల్ స్క్రీను, అదేవిధంగా ఈ హాలు డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా పిల్లలకు పూర్తి స్థాయిలో ఆడియో విజువల్ బేస్ లోపల విద్యను అందిస్తూ వారి లోపల సృజనాత్మకత పెంచడానికి ఈ డిజిటల్ క్లాసుల విధానం కూడా వారికి ఉపయోగపడుతుంది. దీంతో అంటే ఇట్లాంటి ఒక వినూత్నమైనటువంటి కార్పొరేట్ స్థాయి పాఠశాలను కూడా తలదన్నే విధంగా ఏర్పాట్లు చేస్తూనే ప్రభుత్వము ఈసారి ఇంకా గత 10 ఏళ్ల కంటే కూడా ఈసారి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని చెప్పొచ్చు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే ప్రభుత్వ సంబంధించినటువంటి స్కూల్సే 3,328 స్కూల్స్ ఉన్నాయి. అందులోపల ఇటు కేజీబీవీలు, టీఎస్సీఆర్ఈస్లు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేరు, మహాత్మా జ్యోతిబా ఫులే ఇలాంటివి 628 ఉండగా ప్రైవేట్ స్కూల్స్ మొత్తంగా 836 స్కూల్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,792 స్కూల్స్ ఉండగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ మొత్తంగా 4,092 ఉండగా మొత్తంగా విద్యార్థులు 3,62,233 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక ఇందులో ప్రైమరీ సంబంధించినటువంటి విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులు 2,27,349 మంది ఉండగా అప్పర్ ప్రైమరీ విద్యార్థులు 1,47,234 మంది ఉన్నారు. హై స్కూల్కు సంబంధించిన విద్యార్థులు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 94,040 మంది ఉన్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే అటు ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులే 3,62,233 మంది ఇప్పటివరకు విద్యను అభ్యసిస్తున్నాయి. ఇక అడ్మిషన్స్ కూడా ఈసారి బయటకు వెళ్తున్నటువంటి 10th బ్యాచ్తో పాటు ఈసారి అడ్మిషన్స్ కోసం వచ్చేటువంటి ఫస్ట్ క్లాస్ సంబంధించిన విద్యార్థులు పోల్చుకుంటే ఈసారి ఆ సంఖ్య కూడా పెరిగే అవకాశం. ఇందులోపల దాదాపుగా 48 to 55% జిల్లాల వారీగా కూడా ప్రభుత్వ స్కూళ్ళ లోపల చదువుతున్న విద్యార్థులు కనిపిస్తున్నారు. మొత్తంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలల వైపు అయితే కొంత విద్యార్థుల పేరెంట్స్ అయితే కొంత చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాఠశాల లోపల కొన్ని వస్తువులు లేమితో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ స్కూల్లోనే ఒక స్కావెంజర్ లేకపోవడం, అదేవిధంగా తగినంత స్టాఫ్ అందుబాటులో లేకపోవడం, పిల్లలకు అత్యవసరమైనటువంటి మంచినీటి సదుపాయం కూడా లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. సో అందుకే ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలల లోపల విద్యను బోధించడానికి సిద్ధంగా ఉండి పూర్తిగా విద్యార్థుల కోసం పనిచేయడానికి నిబద్ధత ఉన్నటువంటి చోట్ల ఇటువంటి చిన్న చిన్న వస్తువులు లేమితో కొంత బాధపడుతున్న ప్రదేశాల లోపల వాటన్నిటిపై దృష్టి సారించి పూర్తి స్థాయి లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మౌలిక వస్తువులు కూడా కల్పన చేస్తే
పూర్తిగా అటు కార్పొరేట్ విద్యాలయాలను కూడా తలదన్ని పూర్తి స్థాయి లోపల ప్రజలు పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల వైపు అయితే మొగ్గు చూపే అవకాశం ఉంది. సో ప్రస్తుతం నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయి లోపల బలోపేతం చేస్తాము, విద్యార్థులు రాలేదని ఏ పాఠశాల కూడా రూరల్ లోపల మూతపడేయొద్దని చెప్పారు. సో మనం చూడొచ్చు నిజంగా ఒకసారి క్లాస్ రూమ్, ఇది ప్రైమరీ స్కూల్ సంబంధించిన ఒక క్లాస్ రూము ఒకసారి చూడొచ్చు. ఇంత సుందరంగా చిన్న పిల్లలు అట్రాక్ట్ అయ్యి, ఇది ఫస్ట్ క్లాస్ సంబంధించినటువంటి స్కూల్. ఇక్కడ ఇంత ఒక సుందరంగా ఒక కార్పొరేట్లో కూడా ఇట్లాంటి సీటింగు ఉండదు, అదేవిధంగా ఇంతటి ఓపెన్ ప్లేస్ ఉండదు. పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ కూర్చొని శ్రద్ధగా వినడానికి ఈ ఏరియాని ఒక రూమ్ను కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. కొన్ని కొటేషన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి అటు ప్రైమరీ పిల్లలకు సంబంధించినటువంటి అమ్మ పదాలు, అదేవిధంగా అక్షరాలు, అదేవిధంగా కొన్ని ఇంగ్లీష్లో ఉన్నటువంటి పిల్లలకు ఏదైతే అట్రాక్టివ్గా వాళ్ళు నేర్చుకోవాలని అనిపిస్తుందో అట్లాంటివి కూడా ఆ గోడలపై అతికేయడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడా లేని విధంగా కూడా ఈసారి తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ మీద పూర్తి ఫోకస్ పెడుతున్న నేపథ్యం లోపల ఈసారి ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులన్నీ కూడా తీర్చి ఇక్కడ లేని విధంగా కూడా ప్రైవేట్ పాఠశాలకు తలదన్నే విధంగా ఈసారి ప్రభుత్వము ముందుకెళ్ళబోతున్న నేపథ్యం లోపల ఇక రేపు అకాడమిక్ ఇయర్ మొదలు కాబోతుంది, విద్యా సంవత్సరం మొదలు కాబోతుంది. రేపే రీఓపెనింగ్ ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల సమస్యలు ఉన్న ప్రదేశాల లోపల వాటిని తీర్చి పూర్తి స్థాయి లోపల ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని ఒక డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క పిల్లలు రేపు స్కూల్కు బడిబాట నేపథ్యం లోపల కూడా సర్వాంగ సుందరంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్కూల్స్, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, అదేవిధంగా హై స్కూల్స్ అయితే ఇప్పటికే సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హనంకొండ నుండి. For more videos like this, subscribe Big TV channel.